అందరికీ నమస్కారం. క్యాటిల్ ఎస్పీ ఛానల్లో పెడుతున్నాను. ఈరోజు మన స్నేహారెడ్డి అనుకుంటా తన పేరు, అల్లు అర్జున్ వాళ్ళ భార్య. ఆమె ఒక సెలబ్రిటీనే అంటే సెలబ్రిటీనే. ఎందుకు? హీరో భార్య. సరే, హీరో అన్నప్పుడు సెల్ఫీలు దిగాలి, ఆటోగ్రాఫ్లు అన్నట్టు. హీరో భార్యతో సెల్ఫీలా, ఆటోగ్రాఫ్లా ఏంటి? ఈరోజు గచ్చిబౌలిన మాదాపూర్ ఏరియాలో నీలోఫర్ కేఫ్ ఏదో ఉంటే అక్కడికి అల్లు అర్జున్ వెళ్ళాడు తన భార్యను తీసుకొని. లోపలికి వెళ్ళి బయటకు వస్తుంటే మొన్న మధ్య నిధి అగర్వాల్, అమ్మాయి పేరు రాజాసాబ్. సరే, ఆమె డ్రెస్సింగ్ ఏదో తేడాగా ఉంది అండ్ సరిగా సెక్యూరిటీ లేదు అనుకుందాం. మొన్న మలేషియానా ఎక్కడ ఈ సినిమా హీరో జననాయకుడు ఇదేనా మన విజయ్, తలపతి విజయ్ కింద పడ్డాడు కదా, అదే కదా షేర్ చేసి అనసూయ నో వర్డ్స్ నాకేం తెలియదు ఏదో చెప్పుకుంది యాక్చువల్ అటకారంగా. అంటే ఆడోళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళు సెలబ్రిటీ తెలుసు చాలరా బాబు, ఎక్కడున్నా ఎగబడతారు వీళ్ళు జనాలు. ఇక అప్పుడు మనం సరైన బట్టలు వేసుకున్నా బట్టలు వేసుకోకపోయినా ఎలా ఉన్నా ఎంత సెక్యూరిటీ ఉన్నా సరే ఇబ్బందులు తప్పరా బాబు, దీనికి కూడా మన నిధి అలా అయింది ఇలా అయిందని చెప్పుకోవచ్చని చెప్పేసి ఇండైరెక్ట్గా అదే చెప్పాను. ఇప్పుడు ఈమె ఆ మధ్య సమంత కూడా పాపం ఇలాగ ఇక్కడ ఇబ్బంది పడింది. మరలా చెప్తున్నా, ఆడైనా మగైనా మీరు సెలబ్రిటీ అయినా సెలబ్రిటీ ఫ్యామిలీలో మెంబర్ అయినా మీరు బయట ఫ్యామిలీలో అయితే చాలు, ఇక మిమ్మల్ని వదలరు. అరే జబర్దస్త్లో నటించి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు, కమెడియన్స్, వాళ్ళు సైతం బయటకు ఆడిస్తూ గుంపులు గుంపులు ఎగబడుతూ ఉంటారే గొర్రెల మందలాగా. జనంది కదా తప్పు, ఎవరిది ఇక్కడ తప్పు? ఆడైనా మగైనా అందరు తెలిసిన వాళ్ళు అయితే చాలు, వాళ్ళు క్రిమినల్ అయినా మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా అందరు తెలిస్తే చాలు. పలానాడితో సెల్ఫీ దిగా, పలానాడు నేను చూసా, పలానాడు షేక్ హ్యాండ్ ఇచ్చా. ఎందుకు నీ బతుకులు నాకు అర్థం కాదు. ఏం బతుకులు రా నాయన? నేను మరలా చెప్తున్నా, నేను నాలాగా ఉండి నేను ఎప్పుడు చెప్పను. నేను సినీ ఫీల్డ్లో బ్రాండింగ్ ఇన్ఛార్జ్ చేసినప్పుడు పులి మూవీకి, కింగ్ మూవీకి, తులసి మూవీకి, నేనింతే మూవీకి వీటన్నిటి నేను బ్రాండింగ్ చేశాను. బట్ ఎక్కడ కూడా ఎవరితో ఫోటోలు దిగల. తర్వాత టాప్ సెలబ్రిటీలతో ఆర్జీవి, రోజా, మంత్రులు వచ్చేసరికి ఏపీలో ఉన్న వాళ్ళు చాలామంది నేను ఇంటర్వ్యూలు చేశాను. ఎక్కడ కూడా అసలు ఫోటోనే దిగలేదు వాళ్ళతో. కేవలం నేను వాళ్ళు ఒక ఫ్రేమ్లో ఉన్నప్పుడు 2 ఫోటో కూడా దిగాను. ఇంకా అదే పెడతాను తప్ప వేరేదే. నేను అడిగి మరీ ఫోటో దిగానంటే ఒక నారాయణమూర్తితో దిగాను స్నేహ టీవీలో ఉన్నప్పుడు, స్నేహ టీవీలో 60లో ఉన్నప్పుడు అంతే. సో ఇప్పుడు విషయం ఏంటి నేనేం చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, అందరూ అలా కూడా నేను అనను. బట్ నేనేమంటానంటే, దేవుణ్ణి చూస్తానికి గుంపులు గుంపులు వెళ్ళిపోయి తోసుకొని కింద పడి, వీళ్ళెవరో వస్తే వీళ్ళని చూడటానికి కూడా కింద పడి తోపులాటలు. వాళ్ళు ఏదో వచ్చి అంత దూరంలో ఉన్నారు, షేక్ హ్యాండ్ కోసం ఎగబడతాం ఏంటి, సెల్ఫీల కోసం ఎగబడతాం ఏంటి, ఫోటోల కోసం ఎగబడతాం ఏంటి? ఏంది అసలు? చదువుకున్నారా? ఇందాకే తోవ అనుకుంటా ఈటీవీలో ప్రతి సండే రోజు కథాసుధని వస్తుంది, అందులో ఒక ఎపిసోడ్ పెడతాడు, సూపర్ ఉంటుంది అనమాట, భలే ఇష్టం అది. అమరావతి కథలోనే వస్తాయి. చిన్నప్పుడు మన దూరదర్శనం చూసాను, ఇప్పుడు ఈనాడులో నాకు అలా అనిపించింది ఇది. సో తోవ అదే, నేను అది యాక్చువల్లీ అనుకోలేదు ఆ వీడియో ఆ టాపిక్ టచ్ చేద్దాను, అందుకే నేను సరిగ్గా చూడలేదు. ఇందా ఫేస్బుక్లో పెట్టాను అనమాట. సూపర్ ఉండేది. అందులో ఒక మాట ఉంటుంది, బయట సమాజం నుంచి నేర్చుకునేవాడు, ఓన్లీ స్కూల్లో చదువు ద్వారా మాత్రం నేర్చుకుని అనుకునేవాడు వాడు ఎప్పటికీ నిరక్షరాస్యుడే. రేపు చదువుకున్నావు లేదా అంటారు. ఎవడరా వీడంటే వాడు పేరుగా చదువుకుంటున్నాడు స్కూల్లో, బట్ బయట వాడికి ఏం తెలియదు. అది ఇప్పుడు వీళ్ళు ఎవరైతే సెల్ఫీల కోసం ఎగబడేవాళ్ళు, ఎవరైనా వస్తున్నారు అనగానే వాళ్ళ కోసం గుంపులు గుంపులు పని పాట మానుకుని గుంపులు గుంపులు వెళ్ళేవాళ్ళు, వీళ్ళంతా నా దృష్టిలో చదువు రానోళ్ళే, అన్ఎడ్యుకేటెడ్. అవునా కాదా చెప్పండి? పాపం అయ్యా. అని ఆడ మగ అన్న తేడా లేకుండా అలా చెప్పిన ఆడ మీద ఎగబడండి, మొగ మీద ఎగబడండి అర్థం. సరే, తెలిస్తే తెలిసేది ఏముంది. ఇప్పుడు నేనున్నాను, నేను కూడా ఒక 5 లక్షల సబ్స్క్రైబర్ ఉన్నటువంటి 4 ఛానల్స్ ఉన్నాయి. బయట కొంతమంది తెలుసు, నేనున్న ఏరియాలో చాలామందికి నేను తెలియదు, దానివల్ల కొంచెం ఫ్రీగా హ్యాపీగా మూవ్ అవ్వగలుగుతున్నాను. బట్ బయట వెళ్ళినప్పుడు రికగ్నైజ్ చేసి అడుగుతూ ఉంటారు, అవునండి అంతే. ఇక్కడ కనపడ్డప్పుడు హాయ్ సార్ మీ వీడియో చూస్తాను, అవునా ఓకే థ్యాంక్ యూ అండి. చిన్నపిల్లలకు బాగా చదువుకో. ఈవెన్ మన దగ్గరైనా కానీ నాకు 2 మెసేజ్ పెట్టినప్పుడు కూడా ఆ విషయం ఏంటో మాట్లాడిన తర్వాత విషయం కనుక్కొని చెప్పేస్తాను అంతే. సో నేనేమంటాను, నా డ్యూటీ నేను చేస్తున్నానండి, మీ డ్యూటీ మీరు చేస్తున్నారండి. ఎవరెవరికైనా ఎక్కువ అండి, ఎవరెవరితో సెల్ఫీలు అండి. ఇప్పుడు సెల్ఫీ దిగు, ఫ్రీగా ఉంటే దిగు. కుప్పలు జనాలు ఉన్నప్పుడు, గుంపులు జనాలు ఉన్నప్పుడు అక్కడే సెల్ఫీలు అండ్ అక్కడే షేక్ హ్యాండ్లు.
సో ఇప్పుడు వాళ్ళు జాగ్రత్త పడాలి. ఏమని? వద్దురా బాబు, బయట వాతావరణం బాగోట్లేదు, వాళ్ళు మారలేదు, వాళ్ళు మారినంత వరకు మనం బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్తే ఫుల్ సెక్యూరిటీ, ఒకవేళ వెళ్తే మనం గుర్తుపట్టుకుని ఉండేలా చేయాలి. ఇంకంతే, అలానే ఉండాలి. నిజంగా ఈరోజే పాపం ఆమె స్నేహారెడ్డి, మన అల్లు అర్జున్ భార్యను చూస్తే నాకు నిజంగా పాపం అనిపించింది. అసలు ఆమె ఎంత భయపడిందో తెలుసా? అసలు సెక్యూరిటీ సరిగా లేదన్నప్పుడు అక్కడ నుంచి జనాలు మరి అంత ఘోరంగా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. వీడియో వెనకాల అటాచ్ చేసాను చూడండి.